Join your hands and welcome Anshu. రే ఇంతకు మన అక్షయ్ గాడు ఎక్కడ్రా? రే అక్షయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఇప్పుడే ఒక అమ్మాయిని చూశానురా. అబ్బా అన్నా ఎలా ఉంటదన్నా? అదరనా గుండెల దర నిదుర కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా, ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా. బొమ్మోలే ఉన్నదిర పోరి బంబాటుకుందిరా నారీ, లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. బొమ్మోలే ఉన్నదిర పోరి బంబాటుకుందిరా నారీ, లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్సు. నడుమును చూస్తే పోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా పల్లెళ్ళిపోతా, పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. హే సిరి, Yes. వేర్ ఇస్ మై అందగత్తె? You've arrived at your destination. Why you are following me? How did you know I'm here? ఇప్పుడే గూగుల్ని అడిగా, నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పింది. What did you ask? అందగత్తె ఎవరంటే వయ్యారి పిల్ల, నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్లా. నువ్వు ఆగి ఒళ్ళు ఇరుచుకుంటే వయ్యారి పిల్ల, నాకు బొక్కలిరిగినట్టుందే రెండు పక్కల. నువ్వు లిప్పునట్ల గడుపుతుంటే వయ్యారి పిల్ల, నిప్పు ఎట్ల బుట్టే తెలిసినది నాకు ఇయ్యాలా. నీతో గడ్డ మొత్త నేను వయ్యారి పిల్ల, నన్ను పండబెట్టి దొక్కిపోవే చోరస్తాలా. సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని సమట సుక్క సెంటు నాకు వారి. నన్నుగానే ఒప్పుకుంటే గోరి, నా స్కిన్ ఒలిచి గుర్తిస్తా సారీ. బొమ్మోలే ఉన్నదిర పోరి బంబాటుకుందిరా నారీ. అన్నో పూర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుందే. బొమ్మోలే ఉన్నదిర పోరి బంబాటుకుందిరా నారీ. థింక్ నా పాస్పోర్ట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. థింక్ ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? బొమ్మోలే ఉన్నదిర పోరి బంబాటుకుందిరా నారీ, లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది. సో జడ్జెస్, అంశుతో పాటు ఈ డాన్స్ విత్ ఎక్స్ కంటెస్టెంట్స్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి లిరికల్ డాన్స్ స్పెషలిస్ట్ అయినటువంటి మన అక్షయ్ పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అక్షయ్. నేను పోతా పల్లెళ్ళిపోతా, పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. సో జడ్జెస్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? విజయపిన్ని మాస్టర్. హాయ్ అన్షు. హాయ్ మాస్టర్. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, అంటే బిఫోర్ నేను జడ్జ్మెంట్ ఇచ్చే ముందు ఐ వాంట్ జస్ట్ టాక్ టు అష్రఫ్ మాస్టర్. మాస్టర్, అంటే ఈ యాక్ట్ అనుకుని కొరియోగ్రాఫ్ చేసి ఇలా వచ్చిందా, లేదు ఇలా ప్లాన్ చేసారా? అసలు మీ సిచ్యువేషన్ ఏంటి? తన ప్రాక్టీస్ టైం ఇవ్వలేదా, మీకు టైం కుదరలేదా ఏంటి? ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మాస్టర్, వేరే ఆర్టిస్ట్ వచ్చి చేయాలి, వేరే ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి చేయాలి. అయినా ఒక హాఫ్ డే వచ్చి నేట్ చేసుకుని నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ హ్యాండ్ ఇచ్చేస్తే ఒక 2-3 అవర్స్ లో కొరియోగ్రాఫ్ చేసి ఇలా ఇది వచ్చింది మాస్టర్ అవుట్పుట్. బట్ అంటే
కరెక్ట్. ఇప్పుడు మీరు రీజనింగ్ నాకు చెప్తున్నారు, బాగానే ఉంటుంది. చూసే ఆడియన్స్ కి అది చెప్పలేము. బిహైండ్ ద కెమెరా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయారు, అందుకే ఇది చూడండి మీరు అంటే ప్రాపర్ గా ఉండదు. ఇదేంటి రౌండ్ డాన్స్ విత్ ఎక్స్ కంటెస్టెంట్, సో నాకు తను డాన్స్ చేస్తున్నట్లుంది. నాకు అసలు అంశు ఎక్కువ డాన్స్ చేయలేదని ఫీల్ వచ్చింది. యాక్చువల్గా ఎక్కువ ప్రాక్టీస్ లేదు కదా మాస్టర్. ఒకవేళ ఆవిడకి కూడా ఒక 2-3 days ఎక్స్ట్రా దొరుకుంటే ట్రై చేసేవారేమో. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఒక 2-3 hours లో కొరియోగ్రాఫ్ చేసి పెడితే ఆవిడ కూడా మర్చిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇవ్వలేదు ఆవిడకి బర్డన్. నా సజెషన్ ఆర్ నేను చెప్పేది ఏంటంటే డి అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టేజ్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఆపర్చునిటీ కోసం. అండ్ అంశు మీరు బ్యూటిఫుల్ గా చేసుకుంటూ వస్తున్నారు. యూ గాట్ ద ఆపర్చునిటీ, బట్ దీన్ని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. టు ద కొరియోగ్రాఫర్, టు అంశు, నెక్స్ట్ మీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు. హాయ్ అంశు. హాయ్ అష్రఫ్ మాస్టర్. హాయ్ మ్యామ్. ఐ అండర్స్టాండ్ ఈ ప్రాబ్లం వల్ల వి కుడెంట్, బట్ మీ గ్రాఫ్ అలాగే day 1 లాంచ్ నుంచి పెరుగుతే ఉంటుంది. టుడే ఐ ఫెల్ట్ లైక్ ఆ పెద్ద డిప్ వచ్చింది సడన్ గా. మేబీ యూ కుడ్ హావ్ ఆల్సో చేంజ్ ద సాంగ్ అష్రఫ్ మాస్టర్. వేరే సాంగ్ తీసుకొని, ఒక స్లో సాంగ్ తీసుకొని అంశుని యూనో మేబీ ఇంకో ఎక్కువ స్టెప్స్ ఇస్తే, లైక్ ద సారీ సాంగ్ కదా అప్పుడు చేసినట్టు, ద కలర్ చేంజింగ్ సాంగ్, అలాగే అలా కూడా ఓకే. టెన్షన్ లో ఏం గుర్తుకు రాలేదు మేడం. ఇంకా ఉన్నది ఎందుకు పొడగొట్టుకోవడం అని చెప్పేసి అది కంటిన్యూ చేశా. అది ఇట్లా మిస్ఫైర్ అయితే అని తెలియదు. ఇలాంటి థింగ్స్ జరుగుతాయి. వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. But you did a good job with whatever you were given. Now that we understand, okay, ఏమైందని. ఈసారి ఒక మిస్ఫార్చ్యూన్ అయింది, పర్లేదు. బట్ ప్లీజ్ మేక్ షూర్ ఎలిమినేషన్ రౌండ్ లో యూ గివ్ దెమ్ గుడ్ ఇనఫ్ కాంపిటీషన్. షూర్ యా, థ్యాంక్ యూ అంశు. థ్యాంక్ యూ అష్రఫ్ మాస్టర్. జనరలీ టు యాడ్ దీనికి, అష్రఫ్ చాలా మంచి కొరియోగ్రాఫర్ నాకు తెలిసినంత వరకు. అంశు అంత ఈజీ కాదు ఇలా వీళ్ళందరితో కంపీట్ చేయడం. స్టిల్ యూ డూయింగ్ గ్రేట్ జాబ్ అసలు. సో మీ ఇద్దరు కాంబినేషన్ లో ఎక్కడో చిన్న మిస్ఫైర్ అవుతుంది. ఒక్కటి ఏం పెట్టుకోండి, నేను టాప్ 6 లో వెళ్ళి కూర్చోవాలని మీరు అనుకోండి. మాతో మీకు ఓట్ వేసేలా చేయాలి మీరు. దానికి ఏం చేస్తారో నాకు తెలియదు. టు అష్రఫ్ అండ్ టు అంశు. షూర్ మాస్టర్. నెక్స్ట్ సాంగ్ పక్కా. సూపర్, లవ్ ద స్పిరిట్. Very good guys, keep going, okay? All the best. Thank you judges and Anshu. I hope you'll come back with the bang ma. All the very best. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయి చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న నువ్వు ఓరేగు. అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగాడు ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన డి వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకి తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా, మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా.